ఎండమావుల్లో ఎన్నో నీళ్లున్నాయని ఎంతో ఆతృతతో పరిగెత్తిన బాటసారికి ఏం మిగులుతుంది? భారమైన నిట్టూర్పు తప్ప. అలాంటి మరీచికను పోలిన ఈ మాయా ప్రపంచంలో కూడా ఎంతో సుఖముందని, జీవుడు ఎంతో జుర్రుకోవాలని తాపత్రయపడ్డా ఏం దక్కుతుంది? నిరాశ నిస్పృహలు తప్ప. అయినా తన ఆరాటానికి మాత్రం అంతం పలకాలనుకోడు. అనుభవించింది చాలనుకుని అంతర్ముఖుడై ఆత్మావలోకనం చేసుకోడు. అలాంటి ప్రాపంచికుడికి తనను ప్రతినిధిగా చేసుకుని అన్నమయ్య అంతర్మదనంతో ఆవేదన పడుతున్నాడు. ఆ వెంకటాద్రీశుడి ముందు తన ఆత్మఘోషను వెళ్ళబోసుకుంటున్నాడు. వేడని బంధాలతో విసిగిపోయి, వదలని వాంఛలతో వేసారిపోయి, ఆవలను వేసిన వాడి వల్ల తప్ప విడిపించడం మరొకరి వల్ల కాదని తెలుసుకున్నాడు. ఎన్నడు విజ్ఞానమిక నాకు అని ఏకంగా ఆ ఏడుకొండల వాడినే ప్రశ్నిస్తున్నాడు. ప్రాపంచికులమైన మనం భగవంతుని ఏదో ఇవ్వమని కాదు, ఏవేవి తీసేయమని ప్రార్థించాలో ఆ పదకవితా పితామహుడు పరోక్షంగా ప్రస్ఫుటం చేస్తున్నాడు. అందుకే దివ్యజనని శ్రీ శారదామాత కూడా ఓ సందర్భంలో నిర్వాసన కోర్కె లేమి కోసమే మనం భగవంతుణ్ణి ప్రార్థించాలి. కోరికే అన్ని దుఃఖాలకు మూల కారణం. జనన మరణ చక్రంలో చిక్కుపడి పదే పదే తిరగడానికి కారణం ఈ కోరికే. అంతేకాదు, ముక్తి పదానికి అడ్డంకిగా ఉండేది కూడా కోరికే అంటారు. వెంకటనాథ ఎన్నడు విజ్ఞానమిక నాకు విన్నపమిదే శ్రీ వెంకటనాథ. పాసిన పాయవు భవబంధములు ఆశదేహమున్నన్నాళ్ళు కోసిన తొలగవు కోరికలు గాసిలి చిత్తము కలిగిన నాళ్ళు కొచ్చిన కొరయవు కోపములు గచుల గుణములు గలవాళ్ళు తచిన తలగవు తహతహలు రచల విషయ పురతులన్నాళ్ళు ఒకటికొకటికి ఓడబడవు అకట శ్రీ వెంకటాధిపుడా సకలము నీవే శరణంటే సకలము నీవే శరణంటే ఇక వికటములనగేను వేడుక నాళ్ళు ఎన్నడు విజ్ఞానమిక నాకు విన్నపమిదే శ్రీ వెంకటనాథ. వెంకటనాథ వెంకటనాథ.